అంటే ఎవరు మన వంశంలో వాళ్ళే ఒకవేళ ఫాదర్ చనిపోతే ఫాదర్, తాత చనిపోతే తాత అలా పుడతారా? లేదంటే ఎవరైనానా? మగాడు మగాడుగానే పుట్టాలని లేదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళగానే పుట్టాలని లేదు. ఆ! ఈ కట్టె ఉపాధి ఆకారాలు వేరే, ఆడ మగ. హ్మ్. అది అక్కడ మళ్ళీ మీరు జీన్స్, క్రోమోజోమ్స్, XY క్రోమోజోములు ఈ మీ సైన్స్ ప్రకారం చెప్తే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రమే XY క్రోమోజోము, YY క్రోమోజోము. అది మీటింగ్ అయినప్పుడు మగ ఆడ. పరమాత్ముని దృష్టిలో ఈ రెండు లేదు. లోపల ఉన్న ఒక్క ఆత్మస్వరూపమే నిజమైంది, ఒక్కటి అంటాం. అదొకటే ఒకటి. ఓకే గురూజీ. సో అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆ భగవత్ నామ స్మరణ చేస్తూ అసలు ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా గడపాలి, ఇంట్లో దీపం అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? అందుకదమ్మా దీపం గురించి, దీపం జ్యోతి పరబ్రహ్మ దీవేనా సాధ్యతే సర్వస్వం దీపం సర్వతమో హర తస్మై శ్రీ సంధ్యా దీపం నమస్తుతే అని అంటున్నారే. దీపం వెలిగిస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. జ్ఞాన దీపం వెలిగిస్తే అజ్ఞానం పోతుంది. అందుకే దీపము జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. అందుకే ఏ ఇంట్లో కూడా ముందు సాయం దీపం వెలిగిస్తారు, సంధ్యా దీపం అని దానికి పేరు పెడతారు. పగలంతా సూర్యుడు ఉన్నాడు, ఇప్పుడు రాత్రి ఇంతగెద్దు దీపం ఉన్నా కానీ మనకు వస్తు విశేషణ జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి దీపాన్ని అంత గొప్పదిగా మన పూర్వీకులు గుర్తించి పెట్టినారు. దీపం పెట్టుకోమన్నారు అంతే. ఇంకా మనోళ్ళు ఎంతగా పెరిగిపోయినారంటే ఏ నూనె పెట్టాలా, ఎన్ని ఒత్తులు పెట్టాలా, ఏ దిక్కులో పెట్టాలా. 2 ఒత్తులు వేస్తే ఒకలాంటి పుణ్యము. చెప్పేవాళ్ళు కూడా ఇన్నిన్ని ఒత్తులు వేస్తే ఇది అది ఇది అని. దేవతారాధనకు కలశహారతి అని మొదలుపెట్టి పంచహారతి అని, నక్షత్రహారతి అని, మీరు గంగాహారతి ఇచ్చేటప్పుడు అవన్నీ పెడతారు. అక్కడ వాళ్ళకి అది సాంప్రదాయం, అది అట్లా చేయాలి. మన ఇంట్లో దీపం పెట్టినా మచాల్ దీపం, మనలోని ఉద్దీపనను పెంచేది దీపం, అజ్ఞానాన్ని తొలగించేది దీపం, అంధకారాన్ని తొలగించేది ఆ మామూలు దీపం అయితే దాన్ని జ్ఞానజ్యోతిగా చూసినప్పుడు మనలోని అజ్ఞానం తొలగుతుంది. అందుకని దీపం అని పెట్టారు. ఓకే, దీపారాధన అనేది మనం ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ చేయాల్సిందే. ఎస్, అయితే సూర్యుడు రాకముందు, సూర్యుడు అస్తమించే సమయంలో, అంతే. అదే ర్యాండమ్గా టైం. గురూజీ, మన ఇంట్లో ఆ పూజా గదిలో చాలా రకాల ఫోటోలు పెడతాం కదా, భగవంతుడు ఒక్కడేనా అసలు? ఇష్ట దేవత అనేది ఒకటి ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నువ్వు ఏ రూపంలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా నాకే చేరుతుంది అని అంటున్నా కదా. సో అటువంటప్పుడు ఇప్పుడు నాకు గణపతి అంటే ఇష్టం, నాకు కష్టాలు ఉన్నాయి. సంకటహరుడు వెంకటేశ్వరుడు అని నేను పూజ, నాకు సంకటాలు ఉంటే వెంకటేశ్వరుని పూజిస్తాను. నాకు తొందరగా దర్శనం కావాలంటే అభిషేక ప్రియుడైన శివుణ్ణి చేస్తా. నా దగ్గర బాగా డబ్బు దర్పాలు ఉన్నాయంటే ఆ దేవుణ్ణి అలంకార ప్రియ విష్ణువు అన్నట్టుగా అలంకారాలు చేసి నేను విష్ణువుని పూజిస్తా. ఏది చేసినా దాని వెనకల ఏంటి పరమార్థము, నాకు మంచి చెయ్యి అని కోరుకుంటున్నావు. నా కర్మలు తొలగిస్తున్నావు, అందుకు నీకు థ్యాంక్స్, నాకు కష్టాలు ఇస్తున్నావు అని ఎవ్వడు అనడు. గుళ్ళోకి పోయి నా కోరికల లిస్ట్ అనేది చదువుతాడే తప్ప నువ్వు నాకు కావాలి, నీ అనుగ్రహం నాకు కావాలి, నీ కృపా దృష్టి నా మీద పెట్టు అని అడిగేవాడు ఒక్కడు కనపడ్డు. అన్నీ ఇచ్చిన కాళ్ళు, చేతులు, కండ్లు అన్నీ సక్రమంగా నీకు ఇచ్చాడే, వానికి ఏ పొద్దున్నా నువ్వు థ్యాంక్స్ చెప్తాండవా? ఇంకా ఇది కావాలా అది కావాలా అంటాడు. నీ కోరికలే వాని మీదకి వేస్తాను. అంటే ఒక్కొక్కసారి చాలా ధనం ఉంటుంది, ఒకటేసారి అది అంటే ఐటీ రైట్స్ జరగచ్చు, దొంగలు పడచ్చు, ఏదైనా కావచ్చు, ఒకటేసారి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది గురూజీ? సిరిదా వచ్చును నారికేళంబుల జలంబులు పోలే, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగపోలే. కరెక్టా? అది కరెక్ట్. వాని నాటకము ఈ దియాతో చప్పడ పాడికే దిగా అంటారు మా హిందీలో. ఇస్తే ఆకాశం చిల్లు పడేటట్టుగా ఇస్తాడు. ఏ మాత్రము మిగలకుండా జలగ పీల్చినట్టు పీల్చి కూడా డౌన్ ఫాల్ అయిపోతుంది.
కాకపోతే అక్కడ మన విచక్షణ. పరమాత్ముడు ఇచ్చాడు, దీన్ని నిలుపుకోవాలి. నేను తిని నలుగురికి పెడతాను, ఉన్నదంతా ఊడ్చి పెడతాను కాదు. నాకు ఉన్నంతలో దీనులు ఆర్తులు నాకన్నా తక్కువగా ఉండి లేని వాళ్ళకు పెడతాను. అంతే తప్ప పార్టీలు పెట్టి ఇంకో కోటీశ్వరుని పిలిచి పబ్బులు గిబ్బులు ఈ పెట్టేది కాదు. అన్నం ఆకలితో ఉన్న వాడికి పెట్టడం, అది సద్వినియోగమైంది. ఆ సద్వినియోగం ఎప్పుడు నీకు అపకారం చేయదు, మంచిగా చేస్తుంది. భలా కరే తో భలా హోగా, బురా కరే తో బురా హోగా. అదే ఇంతకుముందు చెప్పాను బెల్లం వ్యాపారం కథ. అవును. అయితే గురూజీ, ఇప్పుడు దానం చేస్తే ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అట్లా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానం చేసిన ప్రతిదీ ఒక వీడియో తీసి మళ్ళీ అది యూట్యూబ్ లో పెట్టుకుంటూ దానం మాట దేవుడు ఎరుగు తల్లి. దేవుడికి ఇచ్చింది కూడా మైకులో 10 సార్లు చెప్పు, గోత్రనామాలు చెప్పు. వీడు ఇచ్చేది దేవుడికి చందా 10 రూపాయలు. అవును. ఈయన గోత్రనామాలు, వీళ్ళ అమ్మ నాన్న పేరు, ఈయన కొడుకు మనవాళ్ళ పేరు కూడా చెప్పాలి. అవును. అసలు దేవుడికి నువ్వు ఇస్తావా? అన్నీ ఇచ్చింది వాడు, వాడికి నువ్వు ఇస్తావా? అవును. మనం చేయాల్సింది అంతే కలవు నామస్మరణాత్ ముక్తి. అట్లా అని చెప్పి 24 గంటలు దేవుడా దేవుడా అని కూర్చుంటే నీ పనులు ఎట్లా? అవును. కష్టం వస్తే అసలు తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కష్టం వచ్చింది, బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఏ దేవారాధన చేస్తే, ఏ దైవారాధన చేస్తే మనకు వెంటనే ఫలితం దక్కుతుంది? అందుకే ఈ మానవులు, ఈ అల్ప మానవులు ఇట్లా ఇబ్బంది పడతారని మన పూర్వీకులు టైంకు ఒక్కొక్క 2 నిమిషాలు చేయగలిగిన చిన్న మంత్ర వ్యవస్థ ఒకటి పెట్టినారు. ప్రొద్దున్నే మీరు బెడ్ మీద పడుకున్నారు, ఇంకా కళ్ళు తెరిచారు, లేయలే, వెంటనే ఈ 2 చేతులు ఇట్లా నలుపుకొని కళ్ళ మీద పెట్టుకొని కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలంచ పార్వతి, ప్రభాతే కరదర్శనం. 3 అమ్మలను తలుచుకున్నాం. కాలు కింద పెడుతున్నాం లేచి. సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణు పత్నీచ దేవి, క్షమసత్వం మనం పాతాడను. అమ్మ భూదేవి, నేను ఎంగిలేసిన, మలినం చేసిన క్షమగా ఉంటున్నా, గుంతలు చేసిన బాధపడ్డంలే, నాకు మళ్ళీ పంట ఇస్తాడు, ఇంత చేస్తున్న నీ మీద నేను కాలు పెడతానమ్మా, క్షమించు. ఇది చదివేదానికి ఎంతసేపు పట్టింది? పొద్దున్నే కరాగ్ర వసతి లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూలంచ పార్వతి. ఎంతసేపు అయింది ఇది? సెకండ్స్ కూడా పట్టలేదు ఎక్కువ, 1 నిమిషం అనుకోండి, అయిపోయింది. కాలు కింద పెట్టినప్పుడు ఈ మాట అన్నారు, సముద్ర వసనే దేవి, అనేక రత్న సంభూతే, విష్ణుపత్ని భూదేవి, క్షమసత్వం మమ్మ పాతాను. ఇది కూడా 1 నిమిషం అయిపోయిందా? మళ్ళీ స్నానానికి వెళ్ళారు. ఆ నీళ్ళలో ఒక చేయి పెట్టి గంగే చేమని నర్మదా సింధు తాపత్ర అస్మిన్ జల సన్నిధౌ కురు. ఇదెంత పట్టింది? ఇంతే తప్ప మధ్యలో నీ 24 గంటలు గుణుక్కోమని చెప్పలే. అయిందా? ఇంకా ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. పాతకాలంలో ఏదో మధ్యాహ్నమో 10 గంటలకు ఒకటే భోజనం, టిఫిన్లు వాడవలసిన లేవు. ఆ భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు మటు కొంచెం ఎలాబరేట్. ఆ తింటున్న పదార్థం నాకు చేరుగా కానీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేమంటాం. భక్తి జ్ఞాన సిద్ధార్థం అని మీరు అనాలి. మళ్ళా ఈ మంత్రం కూడా అందరూ ఒకటే చదివేస్తే మీకు వైరాగ్యం ఎందుకు? మాకు కావాలి. అన్నపూర్ణే సదాపూర్ణే భక్తి జ్ఞాన సిద్ధార్థం అని కుటుంబీకులు అంటారు, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేము అడుగుతాం. ఎందుకు మీరు సాధువుల్లాగా ఉన్నారు? ఎందుకు మీరు ఫ్యామిలీ వైపు లేరు? అంటే జనరల్ గా ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది? నాది ఏం మోటివేషన్ లేదు నా వరకు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఒక తపన ఉంటుంది, నేను 24 గంటలు భగవంతుడితోనే ఉండాలా. ఈ సంసార లంపటాలు పెట్టుకుంటే భార్య అంటాం, కొడుకు అంటాం, తర్వాత మనవడు అంటాం, వాళ్లకు సంపాదించేదానికి సంపాదనలు, ఈ లంపటంలో పడకుండా నేను 24 గంటలు భగవత్ చింతనలు ఉంటాను అన్నవాడు సన్యాసం తీసుకుంటాడు. దాంట్లో కూడా పద్ధతి, క్రమ సన్యాసం అనే వ్యవస్థ ఉంది. క్రమ సన్యాసం అంటే ముందు బాల్యం అంతా గడిపావు, చదువుకున్నావు, ఆ తర్వాత గురువు అనుమతితో పెళ్లి చేసుకున్నావు, పిల్లలను కొన్నావు, బాధ్యతలు తీర్చేసావు, వాళ్ళను ఉద్యోగస్తులుగాను, ఆడపిల్లలైతే పెళ్లి చేసావు, పంపించేసావు, వాళ్ళకు ఒక జీవిత మార్గం చూపించావు. ఆ తర్వాత ధర్మపత్నిని అడుగుతావు, నేను ఇట్లా పోతాను వస్తావా అని. అక్కడ వానప్రస్థం.
భార్య అనుమతితో భార్యతో ఉండి చేయడం. ఉమ్, ఆ తర్వాత అది కూడా వదిలేసి సర్వసంగ పరిత్యాగం, ఉమ్. సన్యాసం అనేది క్రమ పద్ధతి. ఉమ్, కొంతమందికి వాని అదృష్టమో వాని పూర్వజనమో పుణ్యమో ఏదో చెప్పలేం. ఈ ఉపాధి 2 ఏళ్ల వయసులో మా గురువు గారికి దొరికాను ఒక మేళాలో తప్పిపోయి. ఉమ్, ఇంకా నా బతుకంతా ఆయనతోనే నడిచినప్పుడు నాకు ఈ సంసారము, జీవనము, ఆశలు, సంపాదన ఇది ఏం మాకు తెలియలే. ఉమ్, చదువుకున్నాం ఉమ్, కానీ స్కూల్ వరకే, మళ్ళా ఆశ్రమమే. ఉమ్. అది ఆశ్రమ జీవితం మాకు అలవాటు అయిపోయింది.